గ్రామ స్వరాజ్య పాలనను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ బాటలో నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం మండలంలో ఎమ్మెల్యే పెండం దొరబాబు సుడిగాలి పర్యటన చేసి సుమారు 4.5 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పిఠాపురం మండలంలో ఎమ్మెల్యే దొరబాబు సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని రాపర్తి, పి రాయవరం, పి తిమ్మాపురం, వెల్దుర్తి, పి దొంతమూరు గ్రామాల్లో పర్యటించి సుమారు 4.5 కోట్ల రూపాయల నిధులతో సచివాలయాలు, జలజీవన్ మిషన్ పథకం ద్వారా వాటర్ ట్యాంకులు, ఇంటింటికి కుళాయి కనెక్షన్లు, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అలాగే శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ సిద్ధ వెంకటేశ్వరరావు, ఏఈ నూకరాజు, గ్రామీణ నీటిపారుదల శాఖ ఏఈ కృష్ణ, జడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ మొగలి విమలాబాబ్జీ, సర్పంచ్లు నడిగట్ల చింతలరావు, పైలా నాయుడు, నల్లా రాంబాబు, ముమ్మిడి శేఖర్, కొత్తపల్లి లక్ష్మీ రమణ బాబ్జీ, వైసీపీ నాయకులు జవ్వాది నాయుడు, మాదేపల్లి భాస్కర్రావు, కరి దుర్గాప్రసాద్, ఎనుగంటి బ్రహ్మానందం, కొట్టేటి రాజేష్, మేళం శ్రీను, జలజీవన్ మిషన్ కాంట్రాక్టర్ ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమాలు కావచ్చు, ప్రారంభోత్సవాలు కావచ్చు, అలాగే వాటర్ ట్యాంకులు, పైప్ లైన్లు, ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే కార్యక్రమాలు ప్రతి గ్రామంలోని కూడా చేయడం ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాగునీరు ప్రత్యేక శ్రద్ధతోటి జలజీవన మిషన్ ద్వారా చేయడం అనేది అభినందనీయం. అలాగే సచివాలయ బిల్డింగ్స్ ఏదైనా సరే గ్రామంలో ఒక 4,000 జనాభాకి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి అందులో అధికారులని, సర్పంచ్కి అందరికీ కూడా ఉండేలాగా ఏర్పాట్లు చేసి ఈ రోజున పారదర్శకతగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా అధికారుల కోసం ఎక్కడో ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎండిఓ ఆఫీస్కి పరిగెట్టక్కర్ లేకుండా మీ గ్రామంలో మీకు దగ్గరగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గాంధీజీ కళ్ళగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజున ముందుకెళ్తున్నటువంటి ఈ రోజున సచివాలయ వ్యవస్థ కానీ, అలాగే వాలంటరీ వ్యవస్థ కానీ అన్నీ కూడా ఒక కొత్త వరవడిలో ఈ రోజున ముందుకెళ్తున్నటువంటి విధానానికి మనందరం కూడా ఏదైతే ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం ఆలోచించే కార్యక్రమాలను రూపకల్పన చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.